అందరికీ నమస్తే అండి. మామిడికాయతో సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా మీరు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లో బాదం అలాగే కిస్మిస్ జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మీరు ఒక 2 స్పూన్ల కిస్మిస్లు అలాగే బాదం పప్పులు కూడా ఒక 2-3 తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మామిడికాయతో సేమియా అండి చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. మ్యాంగో ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మీరు ఒక ప్లేట్లోకి సపరేట్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు సేమియా దోరగా ఫ్రై చేసుకోండి. ఇదే నెయ్యిలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మీరు ఒక ఫుల్ కప్పు అంటే 2 కప్పుల పాలు వేడి చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు మీరు 2 ఫుల్ కప్పు, పెద్ద కప్పుతోనైతే 1, మామూలు నార్మల్ కప్పు అయితే 2 అండి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల పాలు మీరు ఇలా కొలత పెట్టుకోండి. షుగర్ కూడా ఒక అరకప్పు వేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా దీంట్లోనే వేసేసుకోండి. వేసిన తర్వాత పాలన్నీ మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలని దీంట్లో వేసేసుకోవాలి. ఈ సేమియా అంతా కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. దీంట్లోనే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు మీరు ఒక మ్యాంగోని పొట్టు తీసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ఒక ఫుల్ కప్పు తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫుల్ మ్యాంగోని మీరు ముక్కలుగా కట్ చేసి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లాగా చేసి దీంట్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీ మెథడ్. మనకి పెద్ద పని ఏమి ఉండదు. మ్యాంగోతో ఒకసారి సేమియా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత చివరిలో మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ బాదం దీంట్లో వేసేసుకోండి. నెయ్యిలో వేయించుకున్నాం కదండి, దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే మరికొన్ని పాలు వేసుకోవచ్చు. స్వీట్ మ్యాంగో తీసుకోండి, పుల్లగా ఉన్నది కాకుండా బాగా స్వీట్గా ఉన్నది పండిన మామిడి పండుని తీసుకొని మీరు ఇలా మ్యాంగో సేమియాని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.